guys, welcome back to our YouTube channel Telugu Adventure. లాస్ట్ టైం మనం చేసిన చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ లో ఓడిపోయిన టైసన్ గానికి, శేఖర్ గానికి, డింపీ గానికి అయితే ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. అదేంటిది అంటే అర్ధరాత్రి 12 గంటలకు వీళ్ళు మా 5 కిలోమీటర్ రేడియస్ లో మేము హైడ్ చేసిన 6 నిమ్మకాయలు అయితే తీసుకురావాలి. సో కాన్సెప్ట్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. ఆ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే 5 కిలోమీటర్ రేడియస్ అంటే అర్థమైంది కదా. ఎండ్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి మన ముంగడికి వెళ్ళి ఆ 5 కిలోమీటర్లలో కొన్ని ఫేమస్ ప్లేస్లలో పెడతాం. ఇట్లా పోయి రోడ్ పక్క పండి గాడగాడ పెట్టుడు కాదు, అది ఒక పర్టికులర్ ప్లేస్ అయి ఉంటది. అటువంటి 6 ప్లేసెస్ లో 6 నిమ్మకాయలు అయితే మేము హైడ్ చేసి వస్తాం. దానికోసమే ఒక మ్యాప్ అయితే క్రియేట్ చేసిన ఆల్రెడీ. ఆ మ్యాప్ లో కొన్ని పాయింట్స్ కూడా ఈ విధంగా పిన్అవుట్ చేసి పెట్టినా అనమాట. సో వీళ్ళకి మ్యాప్ ఏ విధంగా ఇస్తా, దానికోసం వీళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు వీడియోలో అయితే మీకు ముందు తెలుస్తుంది. అది చేసినట్టయితేనే ఈ మ్యాప్ వాళ్ళ చేతికి అయితే వెళ్తుంది అనమాట. ఈ మ్యాప్ లో ఎక్కడెక్కడ పిన్స్ ఉన్నాయో అక్కడక్కడ మాత్రం మీరు నిమ్మకాయలు పెట్టొస్తాం, అక్కడ నుంచి మీరు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీటిని అయితే హైడ్ చేసి వద్దాం. హైడ్ చేసి వచ్చిన తర్వాత ఈ మ్యాప్ వాళ్ళ చేతికి ఎలా వెళ్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. తేజ నువ్వు వస్తావరా? మీకు ప్లేస్ కూడా తెలియదు. ప్లేస్ వాళ్ళకి ఇల్లనే మ్యాప్లనే చూసుకొని వాళ్ళకి అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళు మొబైల్ ఓపెన్ చేసుకుని అలా చూసుకుంటూ పోవాలి. ఇంకొకటి, వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ లైవ్ లొకేషన్ మేము ట్రాక్ చేస్తూ ఉంటాం, ఎక్కడ పోతురు ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు డే టైం ఉన్నప్పుడే మేము పోయి మంచిగా ఆరామ్సే పెట్టుకొని వస్తాం. నైట్ 12 కి వీలు పోతారు. నిమ్మకాయలు కూడా మరి వెరైటీ తెస్తారు దొంగలు. మనం పెట్టినది ఎట్లా ఆ ప్లేస్ పోయి చూద్దాం. మళ్ళీ మనం వీడియోలో తెలుస్తుంది కదా ఏ ప్లేస్ ఉందో, అక్కడ నుంచి తీస్తారు కదా, అక్కడనే అర్థమైపోతుంది. తీసుకుంటారు ఇద్దరు, ఏమన్నా చేసుకొని తీసుకురావాలి. తీసుకురాకపోతే దానికి ఇంకా వేరే రివెంజ్ ఛానల్ ప్లాన్. చలో, అరే నిమ్మకాయలు ఉన్నాయి పో పట్టుకురావు. అరే మ్యాప్ రెడీయా? నిమ్మకాయలు రెడీయా? 6 తీసుకున్నావా లేదా? బాయ్ బాయ్. అమ్మతో భయం అవుతుంది. ఒక ప్లేస్ ఆ మ్యాప్ దొరికిన తర్వాత ఆ ప్లేస్ పోతాం కదా, అలా దాన్ని దేవులాడాలి, దానికే టైం పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 6 ప్లేసెస్ లో అయితే ఇప్పుడు హైడ్ చేయబోతున్నాం అని చెప్పినా కదా. ఆ ప్లేసెస్ వచ్చేసి ఇవ్వనమాట. అవి ఏంటిదంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మన దగ్గర సొరంగం ఉంది కదా, ఆల్రెడీ మనం వెళ్ళినాం. కూరగాయల మీద, శేఖరాని మీద ప్రాంక్ చేసినాం చూడండి, ఆ ప్లేస్. ఆ తర్వాత ఈ ప్లేస్ వచ్చేసి మనకు హాస్టల్. లాస్ట్ టైం మనలో వచ్చేసి ఫైండ్ ఇట్ ఈట్ అని చెప్పేసి మనం ఒక ఛాలెంజ్ చేసినాం కదా, ఆ హాస్టల్ ఏరియా. హాస్టల్లో ఎక్కడైనా ఒక దగ్గర పెడతాం. వాళ్ళు ఒకవేళ ఈ లొకేషన్ వాళ్ళు కనిపెట్టి అక్కడికి పోతే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఇంకొక ప్లేస్ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. అది వచ్చేసి ఏంటిదంటే మనం కొండపైన క్యాంపింగ్ చేసినాం కదా, ఆ కొండ మీద పెద్ద బండలు ఉన్నాయి కదా, ఆ బండ మీద అయితే పెట్టొద్దాం ఎక్కడన్నా ఒక దగ్గర. వాళ్ళ కొండ ఎక్కాలి, రాత్రి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని రావాలి. అంతేకాకుండా ఇంకొక మ్యాప్లో ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఏంటిదంటే మనకు లాస్ట్ ఇంకా అబోర్డినేట్ బిల్డింగ్స్ అని చెప్పేసి మనం అందులో సీక్రెట్ రూమ్స్ అవి ఇవి చేసినాం. సో అక్కడ ఆ ఏరియా అనమాట. అలా ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం శ్మశానం. ఇది ఇందులో మొత్తం గోరీలు అవి ఇవి ఉంటాయి. వాళ్ళకి ఈ ప్లేస్ ఒకవేళ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే అరే శ్మశానం రా అని చెప్పేసి వాళ్ళకి అర్థమైతే అక్కడికి పోతారు. ఆ తర్వాత ఇంకొకటి, ఈ రోడ్డు పక్క పంటే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొన్ని చింత చెట్లు, మర్రి చెట్టు కొద్దిగా వెరైటీ ఉంటుంది. నాకు ఒకసారి డే టైంలో చూసినప్పుడే కొద్దిగా భయం అయింది. వీళ్ళు ఇప్పుడు నైట్ టైం అక్కడికి పోతారు. వాళ్ళు నాకు తెలిసి ఈ ప్లేసే వాళ్ళకి దొరకదు. ఇవన్నీ కొద్దిగా ఐడెంటికల్ ప్లేసెసే. వాళ్ళు ఈ మ్యాప్లో దాన్ని కనిపెట్టాలి, ఆ ఏరియాకి పోయి ఆ ఐటమ్స్ కూడా తీసుకురావాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు నేను 3కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళినా, మనం మొత్తం క్లోజ్ చేసుకోవడానికి అంటే మొత్తం హైడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూసి ఆ టైం మీద వాళ్ళకి డబల్ టైం అయితే ఇద్దాం, ఎందుకంటే వాళ్ళు వెతకనికి కూడా టైం ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎక్కడికి పోమరా కూర? ఫస్ట్ కొండ దగ్గర పోయి కొండ దగ్గర పోయి అటు నుంచి అంటే సొరంగం నుంచి వెళ్ళి హాస్టల్ నుంచి వెళ్ళి ఇటుకి వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కొండ మీద పోతాం. మొత్తానికి అయితే కొండ మీదకి అయితే వచ్చేసినాం అనమాట. కొండ మీద పెద్ద బండలు ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ మనం ఏదో సోలో క్యాంపింగ్ చేసినప్పుడు చూసే ఉంటారు. ఆ బండల మీద ఎక్కడైనా సరే ఒక దగ్గర హైడ్ చేసి అయితే వెళ్దాం. చలో. సో పైకి అయితే ఎక్కినాం కానీ ఎక్కడ హైడ్ చేద్దామో అర్థమైతే లేదు. ఇక్కడ బండల మీద నార్మల్గా ఇట్లా పెట్టిపోదాం అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు నైట్ టైం వస్తారు కదా, వాళ్ళు ఫైండ్ చేసేటప్పుడు కొద్దిగా మంచిగా కనబడుతుంది. ఏర్పడుతున్నారా? ఏర్పడుతుంది.
సో ఇక్కడ పెట్టిపోయినట్టయితే ఏంటి టెన్షన్ అంటే మేము ఇప్పుడు పెట్టిపోతాం రాత్రి 12 వరకు ఇక్కడికైనా కోతులు కానీ ఏదైనా నెమ్మలు కానీ వచ్చినట్టయితే ఇవి నేసుకపోతాయి. సో అదొక టెన్షన్ అవుతుంది. ఈ కొండపైన ఒక దగ్గర ఆ ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్టబోయే ఏ ప్లేస్లో కూడా ఆ ప్రాబ్లం ఉండదు. సో అయినా సరే ఈ నిమ్మకాయ అయితే ఈ బండపైన ఇటు పెడుతున్నాం మీ ముందేగా. ఫస్ట్ నిమ్మకాయ అయితే ఇక్కడ పెట్టేసినాం. ఇప్పుడు వచ్చేసి ఇక సెకండ్ ఏరియాకి వెళ్ళిపోయాం. సెకండ్ ఏముంది సొరంగం కాడికి పంపారుగా. ఐటమ్స్ ఐడి చేసి తెలిసాబట్టి మార్కెట్ పానం వెళ్ళిపోతుంది చూడు. కొత్త మార్కెట్ తీయ ఉంది. కొత్త వాడికనే దాయప్ప మాకు అద్దా 2 వేరే దొంగ వాళ్ళకైతే లేము తింటున్నాం. అన్నదే పోయి తెంపుకొచ్చిండు. అన్న ఎంకొత్తనేమో అనుకున్నా మాకు. నేనే పోయి ఎంకొని వచ్చాను నాకు కూడా అన్న. అవే వీళ్ళు పోయి 1/2 గంట అవుతుంది ఇంకా వస్తలేరు. ఏడుతురా అసలు పోయి 1/2 గంట అవుతలే, అర్ధ గంట అవుతుంది ఇంకా వస్తలేరు. పెడతారో ఏమో వాళ్ళు. ఇప్పుడు పొద్దున్నాక పోయి మంచిగానే జాపెట్టేస్తారు, మంచిగా ముచ్చట పెట్టుకుంటా పోయి. రాత్రి పోయి దేవులాడు మాకుంటుంది ఘోరమైన సిచ్యువేషన్. ఏడు పెడుతురు నా లోపల జాపెడుతురు కావచ్చు ఆడేడ ప్లేస్లలో. అంటే అర్ధ గంట టైం తీసుకురా అంటే ఎన్నో గట్టిగానే పెడుతుంది. మాకు దొరకకుండా ఏమంటావు దొరుకుతాయా? దోలు ఆడాలి దొరుకుతాయింది. ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాప్లో ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ మనం కవర్ చేసినాం. ఇక్కడ కొండ ఉంది కదా, కొండపైన ఆల్రెడీ పెట్టేసినాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ రూట్ పాయింట్ ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చినాం అనమాట. సొరంగం ఈ రూట్ నుంచి వచ్చినాం. ఇక్కడ సొరంగం అయితే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంది. ఇక్కడ కూడా పెట్టేసి మనం ఈ స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ 3 పాయింట్లు మ్యాప్లోనే కవర్ అయిపోతే మనకు ఆ తర్వాత ఇంకో మ్యాప్ చూసుకుందాం మేము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చలో. సో మొత్తానికి అయితే సొరంగం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఏదో వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేసి కూడా చూపించినాం. అక్కడనే ఉన్నాం అనమాట. ఇక్కడ మన సెకండ్ స్పాట్ వచ్చేసి ఇదే. ఇప్పుడు లోపల దాకా వెళ్ళకుండా ఆ నైట్ టైంలో వాళ్ళు ఇక్కడ వరకు వచ్చే గ్రేట్ నాకు తెలిసి. దీన్ని అయితే ఇక్కడ ఒక దగ్గర పెట్టేసుకో. నాకు కూడా వేసినాయి. నిమ్మకాయ వచ్చేసి స్టార్టింగ్లో పెడదాం అనుకున్నాం కానీ అంత పసు ఉండదు అని చెప్పేసి కొద్దిగా లోపలికి అయితే తీసుకొస్తున్నాం. మనం మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి మనకు అసలు టెన్షన్ లేదు. వాళ్ళు నైట్ టైం వస్తారు కాబట్టి కంపల్సరీగా భయపడతారు. కొద్దిగా కనబట్టేట్టు పెట్టారు. ఎందుకని బెటర్. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా ఎంట్రన్స్ మనకు దగ్గర 200 మీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా ప్లేస్ అయిపోయింది. చలో వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ తవ్వపొండి, కాలువ తవ్వపొండి ఈ స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం. చలో. ఇప్పటిదాకా మనం పెట్టిన ఈ 2 పాయింట్సే హార్డెస్ట్ పాయింట్స్. సో ఇప్పుడు తర్వాత పెట్టబోయే 4 పాయింట్ల దగ్గరికి వెహికల్ డైరెక్ట్గా వెళ్తుంది అక్కడ దాకా. సో పెద్ద టెన్షన్ అయితే ఉండదు. ఇక 2 హార్డెస్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకున్న 4 లొకేషన్లు బండి పోతుంది, అందాక పోతుంది. ఇప్పుడు మాకు ఈ 2 లొకేషన్లకు హైడ్ చేయడానికి మాకు 40 నిమిషాలు టైం పట్టింది. వాళ్ళకి ఫైండ్ అవుట్ చేయడానికి డబల్ టైం ఇవ్వాలి. డింపా బండి పోతుందా మనోళ్ళే? వాళ్ళు కాదు, అది ఫ్యాషన్ ప్లేస్. మన స్ప్లెండర్ వాళ్ళే వాళ్ళు గంటకన్నా ఎక్కువ. ఇంకా మస్తు టైం పడుతుందా? అయ్యో 1-2 గంటలు అవుతుంది. ఆల్మోస్ట్ మేము హైడ్ చేసే ఏరియాలు అన్నీ కొద్దిగా స్కారీగానే ఉండబోతున్నాయి. నైట్ టైంలో అయితే ఇంకొంచెం భయంకరంగా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. మనం ఇంతకుముందు వచ్చిన సొరంగం కావచ్చు, ఆ గుట్టపైకి నైట్ టైం ఎక్కాలన్నా సరే, ఈ ఏరియాకి నైట్ 12 తర్వాత రావాలన్నా సరే కొద్దిగా క్రేజీగా అయితే ఉండబోతుంది. వాళ్ళు ఏ విధంగా వీటిని ఫైండ్ అవుట్ చేసుకొస్తారని చెప్పేసి చూద్దాం. మీరు చూసినట్టయితే స్కూల్స్ ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నిమ్మకాయని ఈ డబల్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ఒకటి రింగుల ఏరియా ఉంటుంది. మీరు చాలాసార్లు చూడొచ్చు మనం ముగ్గులు వేసినప్పుడు. అంతేకాకుండా మన లాస్ట్ టైం ఫైండ్ ఇట్ ఈట్ ఛాలెంజ్లో కూడా దానిలో మనలో ఒక ఐటమ్ అయితే వేసారు. సో వాళ్ళు ఎక్కడ చూస్తారు ఏం కథ అని చెప్పేసి నాకు ఐడియా లేదు. దీన్ని తీసుకెళ్ళి రింగులలో అయితే వేస్తా. వాళ్ళు ఒకవేళ ఆలోచించి చూసినట్టయితే దొరుకుతుంది, లేపలేదు.
నేను చెప్పినా ఎంతో రింగులు అని చెప్పేసి అవే పైన ఉండేది చూడండి, అవే ఇప్పుడు తెల్లగాడు అయితే ఎక్కుతుండు. అది ఇక్కడ దాకా ఎక్కి డిస్ప్లే పడుతుంది అలా. మనం ఇక్కడ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ఫైండ్ అవుట్ చేసిన ఎఫర్ట్ పెట్టాలి. పోయినా సరే మనకి ఎట్లా హైడ్ చేసారు ఐటమ్స్ అన్ని ఘోరంగా చేసిరు అవి. ఇప్పుడు మజా వస్తుంది, మజా అలానే పడ్డదా పడదారా. సో ఇప్పుడు వచ్చేసి మనకి మ్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది పట్టుకోరా. ఇప్పుడు ఈ సెకండ్ మ్యాప్లో నేను చెప్పినట్టుగా ఒకటి శ్మశానం ఉంది, ఒకటి అబౌండెడ్ బిల్డింగ్స్ ఉంది, ఇంకొకటి అలా ఇక్కడ ఒక మర్రి చెట్టు ఏరియా అయితే ఉంటుంది అనమాట. ఈ మూడిట్లలో హైడ్ చేసినట్టయితే ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దామంటే ఈ అబౌండెడ్ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత ఈ మర్రి చెట్టు దగ్గర నుంచి వెళ్ళి లేకపోతే శ్మశానం కన్నా ఫస్ట్ ఈ బిల్డింగ్స్ చూసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అవుదాం. చలో. సో మొత్తానికి అయితే ఆ అబౌండెడ్ బిల్డింగ్స్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి మనకు 4th పాయింట్. మేము ఫాలో అవుతున్నట్టుగా వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడ క్లోజ్ చేస్తారు అని చెప్పేసి మాకు ఐడియా లేదు. ఇప్పుడు ఇదంతా ప్లేస్ ఉంది, మనకి ఎక్కడైనా ఐడియా అవసరం కూడా ఇక్కడ రేక్ మీద ఇసిరేసి దాన్ని అలా ఆగకపోయి కిందనే పడుతుంది. ఎక్కడ పెడదాం రా, నీకేమన్నా మంచి ప్లేస్ అనిపిస్తుంది దగ్గర అయితే వాళ్ళు కనిపెట్టలేరు అనేది టెక్షన్ జాక్కున్నా అప్పుడు మొన్న గడ్లే కాదు, కొద్దిగా కనబట్టేట్టు పెడదాం వాళ్ళకు, రీజనబుల్ గానే ఉండాలి. మరీ కనబడలేదాం గల్లీలలో సపరేట్గా నేను దాచుకున్నా చూసిన మీద జాక్కున్న ప్రతి ప్లేస్ వాళ్ళు దేవులాడే ఛాన్స్ ఉంటుందిరా. ఇగో వాళ్ళకి అంత ఇబ్బంది లేకుండా ప్లస్ అంత ఈజీగా కూడా లేకుండా ట్యాంక్ మీద పెడదాం అనుకుంటున్నాను. మొత్తం వాటర్ ట్యాంక్ మీద వెనకాల మీకు ట్యాంక్ కనబడుతుంది కదా పెద్దది, ఆ మెట్లెక్కి పోయిన తర్వాత మీద అట్లా పోదు పోయి పెట్టి రావాలి. సో అక్కడైతే హైడ్ చేసేద్దాం ఇప్పుడు. మొత్తం మీదికైతే వచ్చేసినాం. ఎంత హైట్లో మీరు ఇక్కడ నుంచి ఒకసారి చూడొచ్చు, అటు నుంచి బాగోతుంది. ఎంత హైట్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు దీన్ని ఇక్కడైతే పెడుతున్నా, చూద్దాం వాళ్ళు మరి ఇంత మీదకి వస్తారా, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తారా లేదా అని చెప్పేసి. కూరగాయలు మీరు చూడొచ్చు కింద ఎంత చిన్నగా కనబడుతుండో, అంత పైకి వచ్చి వచ్చినాం అనమాట. మనలో వచ్చేసి అవన్నీ దేవులాడతారా లేకపోతే ట్యాంక్ ఎక్కుతారా చూద్దాం. ఒకవేళ ట్యాంక్ ఎక్కితే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, అవన్నీ తిరుగుతూ ఉంటే మాత్రం తిరుగుతూనే ఉంటారు. ఇంత ఈజీగా పెడతామన్నా చూద్దాం మరి. పెట్టి మనం బిస్కెట్ అయిపోతామా లేకపోతే నేనేమంటున్నా అంటే ఇంత ఈజీగా పెడతాం అనుకోరంటావా, లోపల ఎడబెట్టాం అనుకుంటా. ఇప్పుడు డే టైంలో పెడుతున్నాం ఓకే, అది వచ్చేసి ఎటువంటి కార్గో ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఈ జింగిరిగాలు నైట్ టైం వచ్చి మరి ఆగమా కింద పడతారో ఏమవుతారో, ఇక వాళ్ళకు ఫస్ట్ చెప్పి పంపించాలి ఎక్స్ట్రీమ్ వెళ్ళకుర్రి ఓడిపోతారు అని చెప్పేసి. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే గ్రేవ్ యార్డ్. ఈ ఏరియాలో ఉన్నాం, ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికి దగ్గరలోనే మన గ్రేవ్ యార్డ్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఈ గ్రేవ్ యార్డ్లో సముద్రం మధ్యలో ఒకటి పెడదాం, మజా వస్తుంది. ఇప్పుడు చీకటి అయితే నీకెవరు కాదు చూసినా అని వచ్చినప్పుడు మేము ఏదైనా నైట్ టైం షో క్యాంపింగ్ పోతాం కదా, ఆ మెల్ల పోతారు ఆన అవుతారు మొత్తం. నా ఇంకొకరు ఉండు ఉత్తరమై పడుతుంది. ఈ మా ప్రయాణంలో బండి అయితే పంచర్ అయిపోయింది, మీరు చూడొచ్చు మొత్తం గాలంతా దిగిపోయింది. పెట్టరా ఏం కూర్చుందేమో తీసేయడం కుట్టచ్చు మా అడగచ్చు. సో బండి అయితే ఒక దగ్గర రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీద కూర్చున్నాం. తవ్వ డింపియానికి ఫోన్ చేసినాం, ఇంకొక బండి అయితే వస్తుంది. మనకు బండి ఇచ్చి బండి తీసుకొని పోతాడు. తర్వాత ఇంకా 2 ప్లేసెస్లో హైడ్ అయితే చేసేస్తాం. మనకు ఒకవేళ ప్లేస్ మీద డౌట్ వచ్చినా కానీ మ్యాప్లో ఎట్లా ఉంటుంది కదా దాని ప్రకారం తెలిసిపోతుంది. సో ఇంతకుముందు మనం హైడ్ చేసిన 3 ప్లేసెస్ మాత్రం వాళ్ళ తెలియదు. సో వాడు బండి ఇచ్చిన తర్వాత బండి తీసుకుని 2 ప్లేసాలు కూడా పెట్టేసి పని అయిపోతుంది. ఇక పోవా మళ్ళా తీసుకొని పంచర్ చేయించుకొని ఇప్పుడు ఇంకా డింపియా అయితే వచ్చేసిండు, ఇంకో బండి అయితే వచ్చేసింది. ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి కదా, అవి అలా హైడ్ చేసేద్దాం. కాళ్ళకి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అని డిజైన్ చేసుకొని పిల్ల పాపలతో ఎట్లే ఇంకా 2 ఉన్నాయి. కూర్చో ట్యాంక్ మీద కూర్చొని గిట్టగల పడిపో. అది ఈడ పంచర్ అయిందో ఏమో మేము చూసుకోవాలి. ట్యూబ్ ఉన్నదో పోయిందో, ట్యూబ్ పోతే మాత్రం 200-300 అంటారు మళ్ళీ. సో ఇంకా 2 ప్లేస్ ఉన్నాయి కవర్ చేసుకున్నాం. ఇదే పట్టుకొస్తే అయిపోయద్దు, ఇది వరకు అయిపో అప్పుడే
సో ఇప్పుడు వచ్చేసి ఒక శ్మశానం దగ్గరికి అయితే వచ్చినాం. మీరు చూడొచ్చు మొత్తం గోరీలే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ టైంకి వస్తే ఇట్లున్నది, కానీ నైట్ 12కి వస్తే ఏ సిచ్యువేషన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ ఒక్కదాన్ని ఎడవడం నాకు తేజ చెప్పులు పెట్టుకో అటు కాదు గాగూరి లెక్క పెట్టుకో. ఇలా బాగున్నాయి ఇక్కడ పెట్టు. అల్ల పెట్టు. చెప్పులు ఇప్పేసి గిరగలవు. మొక్కు. అరే తేజ మొక్కు మొక్కు. వాడికి లేని పని పెడతామేమో. విజయవంతంగా 5 స్పాట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పెట్టింది చూపిస్తుంది. అయ్యో ఇది మనం పెట్టిన స్పాట్ వచ్చేసి ఇది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇది. ఇక్కడ లొకేషన్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అది పోయిన తర్వాత నేను మీకు చూపిస్తా. రోడ్ పక్క పొంటే ఉంటుంది, కాకపోతే నైట్ టైం పోతే మాత్రం వణుకుతారు. ఫైనల్ ఇది ఫైనల్ ఇప్పుడు మనం పోయేది. కాయ నీతాడు ఉందా? చలో ఇప్పుడైతే లొకేషన్కి వెళ్ళిపో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ప్లేస్ ఫైండ్ అవుట్ చేస్తాను లేదా మ్యాప్లో అని చెప్పినా కదా. ఇక రోడ్ పక్క పొంటే ఉంది, మీరు చూడొచ్చు రెడ్ కలర్ పాయింట్. అది వచ్చేసి ఇదే అన్నమాట. మర్రి చెట్టు ఒక రకంగా ఉంటుంది. అది వేయిన తర్వాత చూపిస్తాం, మళ్ళీ దగ్గరికి వెళ్ళారు. సో మొత్తానికి అయితే 6 ప్లేసెస్ అయితే హైడ్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఏరియా ఓనికి ఎంత లేదన్నా ఒక 40 నిమిషాలు పడుతుంది కావచ్చు. డింపేడ బండి తీసుకెళ్ళండి కాబట్టి కాల్ చేస్తున్నాడు. ఏంటి అడుగుదాం. లేదురా చెప్పి చూడు ఎన్నైనా చూడు, ఎన్నైనా చూడు, ఏమైందో కూడా చూడు. దాన్ని ఫుటేజ్ మనలో పెడదాం. నిజంగా పంక్చర్ అయిందా లేదా అనుకుంటారు మళ్ళీ. ఓకే, మీకు ఇప్పుడు పంచర్ అయ్యే ఫుటేజ్ కూడా డింపేడ క్యాప్చర్ చేస్తాడు, అది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఏరియాకి వెళ్ళే వరకు ఎంత టైం పడుతుందో చూద్దాం. మనం 3కి వెళ్ళాం కదా, 4, 5 బాగా అవుతుంది. ఇగో స్క్రీన్ మీద 5 బాగా అవుతుంది. వాళ్ళకి దగ్గర గంటన్నర టైం ఎక్స్ట్రా ఇస్తాం. చూద్దాం మరి ఫైండ్ అవుట్ చేస్తారా లేదా. ప్రతి ఒక్కటి హార్డ్ ప్లేస్లో ఏం పెట్టలేదు. మనం సొరంగంలో చూసినా మీరు ఒడ్డుకే పెట్టినాం. ఇక్కడ చూసినా ఇక్కడ రాగానే కనబడుతుంది. అక్కడ వచ్చేసి ట్యాంక్ కనుక ఎక్కిరనుకుంటే ట్యాంక్ మీదనే కనబడుతుంది. గుట్ట మీద డైరెక్ట్ గుట్ట ఎక్కగానే కనబడుతుంది. సో అంత హార్డ్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఒక గంటన్నర ఎక్స్ట్రా ఇస్తాం. ఏదున్నా మ్యాప్ లో చూసుకుంటే మనకు పంచర్ అయ్యి టైం వేస్ట్ అయింది. దగ్గర ఒక అర్ధ గంట 40 నిమిషాలు అక్కడనే వేస్ట్ అయింది కావచ్చు, లేకపోతే ఇదివరకు అయిపోతుండే. సో ఇప్పుడైతే మనం ఎక్కడెక్కడ పెట్టినామో లొకేషన్స్ అయితే మన మ్యాప్ లో అయితే పిన్ చేసి ఉన్నాయి. ఈ మ్యాప్ వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఒక రివెంజ్ ఛాలెంజ్ లో ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది అనమాట. అదేంటిదని చెప్పేసి లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఈ మ్యాప్ను వాళ్ళు పొందాలన్నా సరే ఒక చిన్న టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మ్యాప్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. తర్వాత ఈ పాయింట్స్ని వాళ్ళు చూసుకుంటూ వీటిని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మన వర్క్షాప్కి అయితే వెళ్ళిపోదాం. చలో. సో మొత్తానికైతే నిమ్మకాయలు మొత్తం హైడ్ అయితే చేసినాం. ఎక్కడెక్కడ హైడ్ చేసినాం అని చెప్పేసి ఒక మ్యాప్ ఉండే కదా, ఆ మ్యాప్ని అయితే ఈ బాక్స్లో అయితే పెట్టేసినాం అనమాట. ఈ బాక్స్కి వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 6 తాళాలు అయితే ఉన్నాయి అనమాట. ఈ 6 తాళాలకు సంబంధించిన 6 తాళపు చీలు అయితే మనల్ని 15 మినిట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎక్కడ అంటే ఈ తాళపు చీల కోసం మీరు ఇక్కడ చూడొచ్చు ఒక స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ చేసినాం. దీనిలో మొత్తం కలర్ వాటర్ అయితే ఉన్నాయి, బ్లూ కలర్ వాటర్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఈ 6 తాళపు చీలు వేస్తున్నా. వీటిని వీళ్ళు 15 మినిట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఒకడు 2 తాళపు తీసుకోవాలి, ఒకడు 2 తాళపు తీసుకోవాలి. నేను చూస్తా, ఒకటి తీసుకొని ఇంకోనికి ఇచ్చింది అనుకోండి, నాటుకోండి. దొరకపోతే కడియేసు లేదు. ఇక మీరు కావాలనుకుంటే సైడ్ నుంచి కూడా తీయచ్చు, కానీ అట్లా తీయద్దు. తాళపు ఓపెన్ చేసిన తర్వాతనే బాక్స్ ఓపెన్ చేసి మ్యాప్ బయట తీయాలి. రెడీయా? ఇన్ 2, 3, 1. వీళ్ళ టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అరే ఇక్కడ నుంచి 15 మినిట్స్ స్టార్ట్. 1, 2 సౌండ్ వచ్చిన తర్వాత దిగాలి. 1, 2, 2, 1 గో. వెళ్ళమరి దొరుకుతలేవు. 10 seconds కంప్లీటెడ్. ఇంకా ఏమో తాళాలు మెల్ల 20 seconds. అసలు 6 ఉంటాయి, 6 ఒక్కటి 2 తీయాలి.
దొరకాలి కదా తాళక్షయ్ కరెక్ట్ ఒక్క నిమిషానికి అయితే ఒక తాళక్షయ్ దొరికింది వాళ్ళది ఇంకా తప్పలేదు అయ్యా ఏదిరా ఒకటే దొరికింది కదా కమాన్ కమాన్ ఓపెన్ అసలు దీని తాగలేదు దాని తింటే ఏమారా న్యూస్ లో అయిపోయినావు ఇంకోటి చెప్పరు రెండు టైం అయితే చూడండి 1.5 minutes రెండల్లే కమాన్ 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 ఏ ఏమైందా అలుంకో గట్టిగా అదే అర్థమవుతలేదు తీరా బట్టు తీరా బడిసిచ్చే నువ్వు ఆగసా నేను ఆగా నువ్వు బడిసిచ్చేయి వాడిని అలుముకో అయిపోతుంది అలుముకో గట్టిగా అలాగంతే చాలా మీరు Four minutes completed. గిన్నె మధ్యలోకి రా ఇగో కింద మడతలు పడుతున్నాడు ఆ మడతలో పెట్టేయాలి రెండు దొరకబట్టి అన్న రెండు దొరకబట్టుకొని జేబులు వేసుకున్నావు చావు కాదు 6 minutes completed. ఒకటి వెళ్ళింది ఇంకొకటి లాస్ట్ టైం 6 నిమిషాలు కంప్లీట్ అయింది. పోయి నన్ను మొత్తం ఆగా చెప్తున్నా నువ్వు తోలాడుగా తాందరాడుగా బయటికి వెళ్ళు పోయి నన్ను మొత్తం ఆగని చెప్తులేదు నన్ను మొత్తం మున్సులు తిత్తురు తొందరగా దొరికింది 7 minutes దొరికేసింది వెళ్తలేదా ఇది వెళ్తలేదు దాన్ని కాదే మరి అయిపోయినా రాష్ట్ర వేరే తలక్షేత్రుడు వేరే తీసిరేమో ఇంకోటి తులుపు కది కాదు వేరే తలక్షేత్రుడు వేరే వెళ్ళినట్టుంది ఏమో ఎగ్జాక్ట్ ఆరేసినాం వేరేటి పెట్టి చూడరు ఇగో వెళ్ళింది వీళ్ళు వచ్చేసి 7:45 minutes లోనే ఫైండ్ అవుట్ చేసేసారు బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు మ్యాప్ ఓపెన్ చేస్తారు మ్యాప్ తీరా రారు మ్యాప్ వచ్చేసి ఇందులో అయితే ఉంది ఈ మ్యాప్ ఇప్పుడు వాళ్ళకి రాత్రి 12కి ఇస్తా తేజారే మీద పెట్టుకో నీ ఎవరికి రాత్రి 12కి ఇస్తా రాత్రి 12 వీళ్ళు లెమన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకొని రావాలి అంటే మేము చూసుకోదా ఏరియా 12 తర్వాతనే మీరు చూసుకునేది పట్రా
ఓకే ఓకే. నీకే ఇచ్చేస్తున్నా చాలు. కలిసి చెప్తే అయితే సో మొత్తానికి కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది కావచ్చు. కాన్సెప్ట్ ఏంటిదంటే చికెన్ బిర్యానీలో ఓడిపోయిన టీంకి మనం లెమన్స్ అయితే హైడ్ చేసి వచ్చినాం. దానికి సంబంధించిన మ్యాప్ ఎక్కడెక్కడ హైడ్ చేసినాం అనే మ్యాప్ కోసం వీళ్ళు ఇవ్వదాకా ఒక ఛాలెంజ్ అయితే పార్టిసిపేట్ చేసారు. ఫైనల్గా మ్యాప్ అయితే సాధించారు. ఆ మ్యాప్ని తీసుకొని వీళ్ళు నైట్ 12కి అయితే బయలుదేరుతారు. 12 నుంచి వాళ్ళకు 3 hours టైం అయితే ఇస్తాం. 3 వరకల్లా వాళ్ళు అక్కడ ఉన్న లెమన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకురావాలి. లేకపోతే వాళ్ళకి మళ్ళీ ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నైట్ 12 అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అరే మ్యాప్ జాగ్రత్త. ఓకే. సో మొత్తానికి మీరు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. మనోళ్ళు అయితే మనం పెట్టిన ఆ 6 నిమ్మకాయలని ఇప్పుడు ఈ అర్ధరాత్రి అయితే తీసుకురావడానికి అయితే బయటికి వెళ్తారు. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 12:06 అయితే అవుతుంది. 12:06 అంటే వీళ్ళకి ఇప్పుడు ఎంత టైం ఇస్తున్నాం అంటే 3 hours టైం అయితే ఇస్తున్నాం. మనకు హైడ్ చేయడానికి 2.5 hours టైం అయితే పట్టింది. హాఫ్ అన్ అవర్ ఎక్కువనే ఇస్తున్నాం. మాకు ఒక అర్ధగంట ఎక్కడ వేస్ట్ అయిందంటే బండి పంచర్ అయిన కాడ అర్ధగంట వేస్ట్ అయింది. అంటే 2 గంటల టైం పట్టింది మాకు పెట్టడానికి. మీకు ఒక గంట ఎక్స్ట్రా ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు మ్యాప్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు మ్యాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడే ఓపెన్ చేయరు. వీళ్ళకి ఎక్కడెక్కడ పెట్టినామని చెప్పేసి ఇప్పటికి వీళ్ళకి లొకేషన్ తెలియదు. మీ ముందే ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూసిన తర్వాత షాక్ అయితే అసలు ఎక్కడెక్కడ పాయింట్లు ఉన్నాయని చెప్పేసి. ఆల్రెడీ మ్యాప్ నేను చూపించేసిన అలా మీరు చూసుకోండి. ఈ మ్యాప్ పేర్లు కూడా ఉన్నాయా? కొన్ని ఎరేజ్ చేసినా కొన్ని ఉంటాయి కొద్దిగా అర్థం కానికి. కాదు ఈ రోడ్ నుంచి ఇటు వస్తేనే ఈ కాలువ కాడి చలో ఈ మ్యాప్ అഹിతే ఉండదు రా. నాకు అర్థమైంది. అంటే ఇగో నేను చెప్పేది ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్. ఇది దాటితే ఈ కాలువ వస్తుంది. గుర్తుందా? అదే అంటున్నా. ఇక 1 2 3 4 5 దీనికి అటాచ్ లేదు. మీరు ఏమనుకుంటారు అంటే దీనికి కింది మ్యాప్ ఇది కావచ్చు. చెప్పేది ఇదేమో శ్మశానం, ఇదేమో పంప్ హౌస్, ఇదేమో మనం అది నాటుకోడి జనరేట్ చేసి పెట్టినా కావచ్చు. నాటుకోడి ఇంట్రో తీసుకున్నామా? జనరేట్ చేసిన మ్యాప్ ఎట్లా అవుతుంది? జనరేట్ అవుతుంది. జనరేట్ చేసి పెట్టినా కావచ్చు అంటున్నా. పెట్టినా అంటలేను. లేదు ఇగో ఇదేమో విజువల్ హాస్టల్. ఈ విజువల్ హాస్టల్ కాదు కదా, ఇక వాసన వచ్చేది ఉంటుంది. 10 నిమిషాలు అయిపోయింది. వాసన వచ్చేది. విజువల్ హాస్టల్ వాసన వచ్చేది దగ్గర పెడితే అయిపోగారా? అరే మర్చిపోయినాం. ఇది వాసన వచ్చేది. ఓకే ఓకే. ఇదేమో స్వరంగము. మిగతా మ్యాప్లేవి అంటే 6 ఇళ్ళ కూడా ఓకే. ఒక 2 లొకేషన్ అయితే తెలిసినాయి. ఆడికి పోయిన తర్వాత 2 తెలిసి ఆడికి పోయి అన్ని తెలుసు. ఇవి 2 క్లారిటీ వచ్చిన చెప్పిన అప్పుడే నేను చెప్పినప్పుడే ఇది ఒక్కడే క్లారిటీ లేదు. ఇది తెలుసు. ఇక 3 తెలుసు. ఇవి రారా తీసుకొచ్చి నీకు లొకేషన్ లేదు తెలియదు. నువ్వు ఎప్పుడు తిరిగి ఇది గుట్ట దగ్గర అనిపిస్తుంది. చెట్లు వాళ్ళ నేను చెప్తా. ఇట్లా పోతే వస్తుంది గుట్ట హాస్టల్ దగ్గర. ఈ పంప్ హౌస్ కాదు మన పంప్ హౌస్ సొరంగము. ఇదేమో మనం మాసంపల్లి మధ్యలో కాలనీ కాడ ఇంట్రో తీసుకున్నాం. క్లారిటీ ఉందిగా. ఇదేమో శ్మశానం కాడ, ఇదేమో పంప్ హౌస్. చలో ఇంతమంది చెప్తారు కదా. అంటే మళ్ళా మేము చేంజ్ చేసుకుంటాం. ఇళ్ళ 3 అలా 3 వాసన వచ్చేది అన్నారు. మళ్ళీ మార్చేసారు. వాసన వచ్చేది హాస్టల్ దగ్గర వాసన వచ్చేది. లేట్ అవుతుంది. ఎందుకు లొకేషన్ ఏంటి లేదు? ఒకవేళ ఏమైనా జరిగి ఇన్సిడెంట్ జరిగి మీరు అక్కడ నుంచి మూవ్ ఆగకపోతే మేము లొకేషన్ ఉరుకొస్తాం. అట్లా డే టైమ్ లో పోతలేరు. లైవ్ లొకేషన్ చేరే అప్ టు 3 hours 4 hours ఉంటుంది చూడాలి. దగ్గర 10 నిమిషాలు అయితే వీళ్ళకి కంప్లీట్ అయిపోయింది. సుషే చూస్తుర్రు. వీళ్ళు ఏంటంటే కరెక్ట్ గా క్లారిఫై చేసుకుని పోదాం అనుకుంటారేమో. మరి జర్నీకి టైం వేస్ట్ అవుతుంది రా. పోతాం మేము మొత్తం క్లారిటీ చేసుకొని పోతాం. ఇక జర్నీ చూడు. ఇగో మ్యాప్ గిట్లా పట్టుకో. వచ్చింది దొరికింది నీకు ఏరియాలో నీకు ఐడియా. ఇదేమో ఈడ ఆడికెళ్ళి అక్కడ నుంచి ముందుకు వస్తే టర్నింగ్ ఇది రేకులు. టైం మొత్తం వేస్ట్ అయితే నేనే ఉరుకురి లగెత్తండి రా. ఆజావో బండి మన వాళ్ళు అయితే వెళ్ళిపోతుర్రు. ఇప్పుడు వాళ్ళకు 3 hours టైం అయితే ఉన్నది. మనం కూడా దీనిలో ఉందాం ఎటు పోతుర్రు ఏం కథ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు పోయి వచ్చింది లెక్క. నాకు తెలిసి 2-3 జాగాలో గుర్తుపట్టలేదు. 3 దొరుకుతాయి. వాళ్ళు జింగి గారు మ్యాపే కరెక్ట్ చూడలేదు. మా తంటాలు పడ్డాను లొకేషన్ కోసం. జస్ట్ మార్క్ చేసిండు కానీ అది క్లారిటీగా పెట్టలేదు. జస్ట్ ఏరియా మార్క్ చేసిండు. మోస్ట్లీ అంటే మేము షూట్ చేసిన తగ్గిన ఏరియా అంతా అన్ని పాయింట్ చేసినాయి అవే. సో ఆ దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ దగ్గర ఆ ఏరియాలో ఎత్తుకుతాం. ఇంకా మోస్ట్లీ అంటే మెయిన్ ఏరియాలు మేము తిరిగిన ఏమేమి ఉన్నాయో
అవి ఎత్తుకుతాం ఇక అంతే మనం చేసేది. చలో పోం పా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చలో నాడు. దగ్గర ఉంది మోస్ట్ దగ్గర ఉంది వాసన వాసన వచ్చేది ఉంటుంది చూడక. హాస్టల్ దగ్గర బాస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్కి వెళ్ళిపోదాం. 6 కారు దొరికినాయి అనుకో పిచ్చోళ్ళు అయిపోతారు ఈ చీకట్లు కానీ 12 గంటల గుడి భయం అవుతుంది ఇక శ్మశానం అదే తెరవాలి, అదే డేర్ అదే మరి. ఏరియా పోయినా కారు ఆ ఏరియా దగ్గర పోతుంది. అట్లే మార్క్ మొత్తం అట్లే రూట్లు ఉన్నాయి మనకు అక్కడ దాకా పోదాం. ఇప్పుడు ప్రజెంట్ మనలో వచ్చేసి హాస్టల్ దగ్గరికి అయితే వేయరు, మీరు చూడొచ్చు. హాస్టల్ కాడ ఆగుతారా మరి లేకపోతే ఇంకా ముందుకు వెళ్తారా చూడాలి. హాస్టల్ కాడ గుర్తుపట్టలే కదా, చెత్త కుప్ప వాసన వచ్చి కాడ వాసన వచ్చి కాడ మళ్ళీ హాస్టల్ కాడికి వేయరు. ఏదో మనం ముంగటనారా పోతుంది 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 హాస్టల్ దాటేసిపోతుంది. అయినా వాళ్ళకి గాయంత అర్థమవుతలేదా, వాళ్ళు దేని చూస్తారు తెలుసా? గీ రూమ్లు కనబడతాయి వాళ్ళకి. ఈ రూమ్లు కనబడితే ఇది గీడు ఉండాలిగా, చెత్త వచ్చేది అది గిట్టు ఉంటుందా జింగిడి గిడే కనబడుతుంది వాళ్ళకి. ఆడికి పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు చూడు. ఒకవేళ మళ్ళీ వస్తున్నా తెలుసు చూడు, వాళ్ళు మ్యాప్ చూసుకుంటే పోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఆగలే పోతుంది అలా దాటిపోయారు హాస్టల్. హాస్టల్ దాటేసిపోయారు జింగిరి కథం. మజా ఇప్పుడు అది ఏడుంది తెలుసా? ఇక్కడనే మీద హాస్టల్ మీద రింగులలో ఉన్నది. వాళ్ళ పక్క పడ్డ ఉంది కానీ వాళ్ళకి తెలియదు. ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆడుకోదలు వచ్చినా కొందరు కామెంట్ పెడతారు కావచ్చు, వాళ్ళు నైట్ లో పోతున్నా తెల్లారి ఎట్లా చూపిస్తుంది. నైట్ మ్యాప్ అట్లే ఉండదు. కొందరు హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ పెడతారు అర్థం కాక. సో ఇది ఎందుకుంది అంటే గూగుల్ మ్యాప్ నైట్ చూసినా డే టైం చూసినా వెళ్తారే కనబడుతుంది. అందరిని అట్లే నేను కొంతమంది హేటర్స్ కావాల్సుకొని కామెంట్ పెడతారు. కావాల్సుకొని పెడతారు. ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. కార్ ఇట్లనే ఉండేనా? బండి లైట్లు వేసి నువ్వు అద్దాలు ఎక్కించినట్టే నీ కారు గబ్బుగా అయితే చెప్తున్నా. ఘోరంగా స్మెల్ వస్తుంది ఇక్కడ. ఏదో శ్వాస టక్కన దిగి దూరం వేసే టఫ్ అన్న అయిపోతుంది తొందర. ఉన్నది లైట్లు ఏ చూసుకొని దిగురి. వాసన వస్తుంది ఇక్కడ అంతే. ఇట్లా కెమెరా కనబడు గబ్బు ఘోరం వాసన వస్తుంది. ఫస్ట్ వచ్చిన లొకేషన్ ఏదైతే ఉందో అది రాంగ్. బేసిక్గా ఆ పిక్ చేసిన దగ్గర కోళ్ళఫారాలు ఉన్నాయి. ఆ కోళ్ళఫారం అనుకొని మేము ఏం చేసినామంటే కోళ్ళఫారం దగ్గరికి వచ్చినాం. అది కోళ్ళఫారాలు కాదు హాస్టల్. సో ఇప్పుడు కరెక్షన్ చేసుకొని మళ్ళీ హాస్టల్ దగ్గరికి పోతున్నాము. హాస్టల్ దగ్గర చూడాలి కొంచెం నీట్గా కూడా మ్యాప్ తిరుగుడు అవుతుంది. మాకు ఈ తిరుగుడికే టైం వేస్ట్ అయిపోతుంది. అమ్మ ఈ చీకట్ల ఘోరంగా ఉంది. హాస్టల్ కాడికి అయితే వచ్చినాం. ఈడ ఏడాది దేవులాడలో అర్థమైతే లేదు. ఇవరిదాకానే ఆమైనాం కదా, ఇప్పుడు పోయి మీద దేవులాడదాం. చలో అసలు ఈడ ఏడాది దేవులాడదాం. మొత్తం మీది పోదామా? ఫస్ట్ మీ గిట్లే గీనే ఎదురుగా పెట్టాలి నాకు కనబడేటట్టు. ఏదైనా ఫైండ్ ద ఐటమా? ఒకవేళ ఏమన్నా జాబ్ పెట్టారనుకో ఘోరం కష్టమవుతుంది. మొత్తం ఎత్తికినాం. ఒక హాస్టల్ది ఒక బంగ్లా మొత్తం ఎత్తికినాం. లేదు నెక్స్ట్ ఇంకో దానికి పోతాం. సెకండ్ బిల్డింగ్ అయితే వెళ్తున్నాము. దగ్గరుండి కొంచెం భయం అయితే. ఈడ పెట్టరు ఎంత దూరంగా దొరికేటట్లేదు. చీకట్లో కాడ చూసిన పవరం
కనిపిస్తుందా రైట్ కనబడుతుంది ముక్కు. సెకండ్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ బిల్డింగ్కి వెళ్తున్నాము. మనం ఆ బిల్డింగ్ మీద 3 రింగ్లాలు చూసినామా? చూడలే. చూడలే. మనం అది ఈటెండ్స్ ఒకటి రింగ్లలో పెట్టుంటే అవు కదా. పోమ్మా రింగ్లాలు చూద్దామా? చూద్దాం. ఒక్కసారి చూసేద్దాం. నేను ఎట్లా కానీ ఒక్కసారి రింగ్లాలు చూద్దాం. క్లారిఫై అవుతుంది. ఫస్ట్ చూస్తే రింగ్లాలు లేకపోతే ఈ బిల్డింగ్ పోతాం. మెలగూరు ఉన్నది ఒకటి అమ్మా కాదు అది తెలిసి వాళ్ళు ఇటు కిందకేంచే వాళ్ళకి ఇసిరేసినట్టు. విజయవంతంగా ఫస్ట్ దొరికేసింది. ఫస్ట్ దొరకనికే దగ్గర అర్ధగంట పట్టింది మాకు. అదా ఇంకెక్కడ పట్టింది. ఆ మూలకు పోయి ఇటు వరకు వచ్చినాము. వాళ్ళ వాసనలో ఊరుకోతుంది. ఇదే క్యాచ్ ఇటే ఇటే ఎస్ 1 ఒకటైతే దొరికింది. అమ్మా శేఖర్కి మొక్కాలే ఇప్పుడు తప్పిది. ఇంకోటి ఉంటే చూడు మంచిగా చూడాలా మ్యాప్ ఇడ 2 ఒకటే చల్ నాడు ఇంకేడా మ్యాప్